నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. సో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏం చెప్పారంటే, నా ఓటును తీసేశారు మై డియర్ ఫ్రెండ్ మోడీ, నన్ను గద్దె దించుతామని చెప్పేసి తను కామెంట్ చేసి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో బాగా హల్చల్ కూడా చేస్తుంది. అయితే దీనిపైన రాజకీయ వర్గాలు విభిన్న రకాలుగా స్పందించారు. సరే, ఏది ఏమైనప్పటికీ దీనిపైన ముఖ్యంగా స్పందించింది ఎవరంటే ఎలక్షన్ కమిటీ. సో ఈసీ చెప్పినటువంటి ఆసక్తికరమైన అంశం ఏంటంటే, జనరల్గా ఎవరైనా ఒకరు ఎస్ఐఆర్ సబ్ ప్రక్రియలో గనక దాని ప్రకారం చూసుకుంటే, ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ఓటర్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళినప్పుడు అతనికి 2-3 ఓట్లు ఉండొద్దు కదా, ఒకటే ప్లేస్లో ఓటు ఉండాలి. ప్రకాష్ రాజ్కి 3-4 ప్లేసెస్లో ఓటు ఉన్నాయి. ఒక దగ్గర ఓటు తీసుకున్నప్పుడు మిగతా డూప్లికేట్ల ఓటు తొలగించాలనే అంశం కూడా అతను మర్చిపోయి ఈ రోజు ఏం చెప్తున్నాడంటే, నా ఓటు తొలగించాలని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. సో ఎలక్షన్ కమిటీ చెప్పిన అంశం ఏంటంటే, ప్రకాష్ రాజ్ ఓటు అనేది తొలగించలేదు, కేవలం షిఫ్ట్ జాబితాలో మాత్రమే అతని పేరును అక్కడికి షిఫ్ట్ చేశాము, అక్కడ పెట్టాము, తొలగించలేదని చెప్పింది. చెప్పాను కారణం ఏంటంటే, ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి ఓటర్ వెళ్ళినప్పుడు సో ఆ ప్రక్రియలో భాగంగానే వాళ్ళ యొక్క పేర్లు అనేవి వేరే షిఫ్టెడ్ జాబితాలో మాత్రమే పెడతారు. ఇది అసలు విషయం. సో దీని గురించి అవగాహన లేకుండా సో ప్రధానమంత్రి మోడీ పైన మరి వాళ్ళిద్దరికి ఏం రాజకీయమైనటువంటి గొడవలు ఏమన్నా తెలియదు, కానీ ఆ విధంగా చేస్తుంటారు. ఈ మధ్యన ప్రకాష్ రాజ్ పైన కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు వేరే దగ్గర జంతర్ మంతర్లో విద్యార్థులు నీటి పరీక్ష గురించి ధర్నా చేసినప్పుడు వచ్చి డ్యాన్స్ చేయడము, ఏదేదో మాట్లాడడం జరిగింది. జార్ఖండ్లో ఇదే పేపర్ లీక్ గురించి విద్యార్థులు కనీసం తినడానికి తిండి లేకుండా, పడుకోవడానికి సరైన వసతి లేకుండా, వాటర్ లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నా కూడా కనీసం ఒక సంఘీభావం ఒక వీడియో ద్వారా కానీ, ఒక పోస్ట్ ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదు అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మీకు ఓకే, వేరే పార్టీ వాళ్ళు చేస్తే మాత్రం మీకు తప్పులాగా అనిపిస్తుంది అంటే ప్రకాష్ రాజ్ అని చెప్పేసి కొన్ని వర్గాల వాళ్ళు అయితే అతని పైన స్పందిస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం అంటే మీకు తెలియజేయండి కామెంట్ రూపంలో. దయచేసి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ హ్యావ్ అవేర్నెస్. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.